హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సొరకాయ పులుసు చేస్తున్నాను. ప్రాసెస్ ఎట్లనో చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసుకున్న. ఈ కర్రీలో మెంతులతోనే టేస్ట్ అంత వస్తుంది. కొన్నైనా మెంతులు వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదైద్ది. కొన్ని మెంతులు వేసుకోండి. తర్వాత అయితే కరివేపాకు, ఇంకా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత అయితే చిన్న చిన్న కట్ చేసుకున్న సొరకాయలు కూడా వేసుకొని అయితే ఉప్పు వేసుకున్న. అవి మంచిగా మగ్గిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఉడికిన తర్వాత అయితే కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. మళ్ళీ చింతపండు పులుసు పోతాం కాబట్టి పుల్లగా కాకుండా కారం ఉంటే కొంచెం బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకున్న తర్వాత అది కూడా ఉడికిన తర్వాత అయితే చింతపండు పులుసు పోసుకొని కొంచెం సేపు అయితే మంచిగా ఉడికించండి. ఇంకా ఈ పులుసు కారం అన్నీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఇప్పుడైతే సొరకాయ పులుసు అయితే రెడీ. అంతే. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ ఫాలో ఫర్ మోర్. ఓకే బాయ్.